వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మ రవి యొక్క స్థితి, జన్మ బుధుని యొక్క స్థితి, వక్రించినటువంటి గురుడు, అర్ధాష్టమ శనేశ్వరుడు, పంచమ రాహు ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తి. ఇందులో జన్మ రవి అర్ధాష్టమ శని మినహాయించి మిగతా గ్రహాలన్నీ దోషభూయిష్టమైనటువంటి స్థానాలు కాదు, కానీ కొంత మిశ్రమ ఫలదాతలు. అలాగే జన్మరవి అర్ధాష్టమ శనేశ్వరుడే కొంత ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి స్థితులు. ప్రత్యేకించి దేహార్తిచిత్త సంతాప అంటే మనం చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం. నిజానికి మనకి అంత పరిస్థితి లేదు, ఏదో ఒక పని కోసం వేరే చోటుకు వెళ్ళడానికి, లేదా నిజంగా మీరు చేసేటువంటి ప్రయాణాల వల్ల కానీ, మీరు పడేటువంటి కష్టం వల్ల కానీ మీకు వేసే ఉపకారం ఉండదు. అయినప్పటికీ కూడా మీరు కష్టపడతారు, అయినప్పటికీ మీరు ప్రయాణం చేస్తారు. ఏంటండి అంటే నా మానసికమైనటువంటి సంతృప్తి, నేను ఎలా చేద్దాం అనుకున్నాను. నిజానికి ఇక్కడ ఉంటారు, వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. నిజానికి అక్కడ వేరే ఊరు వెళ్ళవలసినటువంటి అవసరం మీకేమీ లేదు, కానీ ఇష్టపూర్వకంగా సరదాగా నాకు ఆ ఊరు వెళ్ళాలనుంది అని వెళతారు. ఇక్కడ ప్రయాణం వల్ల అటు మీకు డబ్బు ఖర్చు, టైము ఖర్చు, అలాగే మీ శక్తి కూడా వృధాగా పోతూ ఉంటుంది. అలా ఏంటంటే స్వయంకృతాపరాధాలు వృశ్చిక రాశి వారు ఎక్కువగా చేస్తారు. అది గ్రహ సంపత్తి వల్ల ఏర్పడుతుంది. నేను చెప్పేది అది. గత కొద్ది వారాలుగా కూడా వృశ్చిక రాశి వారు ఏ పని చేసినప్పటికీ మీ సొంత నిర్ణయాల జోలికి వెళ్ళకండి, ఒక గురువుని సంప్రదించండి, లేదా మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ యొక్క నిర్ణయాన్ని తీసుకోండి. ఎవరైనా ఏదైనా సలహాలు ఇస్తే స్వాగతించండి. అంతే తప్పితే ఏదో మనం చిరతనం పడిపోతాం, ఇతరుల మీద మనం ఆధారపడి ఉంటున్నాం అనేటువంటి ధోరణిలోకి వెళ్ళొద్దు. ఎందుకంటే అర్ధాష్టమ శనేశ్వరుడు అటు ఇంట్లో ఉండేటువంటి అవకాశాన్ని ఇవ్వడాయన. ప్రత్యేకించి వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహాని కృత్యం. ఒక చోట ఉండనివ్వడు, కుదురుగా ఉండనివ్వడు ఆయన. ఇంట్లో వాళ్ళతోటి సఖ్యత ఉండదు, అలాగే కుటుంబ సభ్యులతోటి బంధువులతోటి సఖ్యత ఉండదు. తల్లిగారి ఆరోగ్యంపై ప్రభావం పడుతూ ఉంటుంది. జన్మరవి ఎక్కువ శారీరక శ్రమకి, నీరసానికి, నిస్సత్తువుకి కారణం. ఏదో ఒక డీలా పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఎవరో అనుకున్న మాటలను సైతం మీకే అనుకుని అన్వయించుకొని, పలానా వాడు నన్ను పరోక్షంగా ఈ మాట అన్నాడు, నేను అది విన్నాను. నిజానికి వాళ్ళు ఏం మీ గురించి మాట్లాడుకోరు, కానీ ఎవరేమనుకున్నా మిమ్మల్ని అనుకుని మీరు బాధపడుతూ ఉంటారు. ఈ ఆత్మన్యూన్యత భావాన్ని నుండి కొంత మీరు బయటికి రావాలి. అయితే అది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల ఏర్పడింది కాబట్టి ఈ గ్రహస్థితి మారితే తప్పనిసరిగా ఇందులో కూడా మార్పు వస్తుంది. ఈ విషయాలు ప్రధానంగా ఈ వారంలో ఉంటాయి. పంచమంలో ఉండేటువంటి రాహు కొంత భేదభావాన్ని కలగజేస్తారు. అంటే ఏంటి, ఎవరితోనూ కలవనివ్వడు. ప్రత్యేకించి ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటూ ఉన్నా, లేదా ఎవరికైనా వెళ్తూ ఉన్నా, కుటుంబ సభ్యులు ఎవరితోనైనా ఏదైనా చర్చిస్తూ ఉన్నా, ఇదేంటి నా ప్రమేయం లేకుండా మాట్లాడుతున్నారు, లేదా నా సలహా తీసుకోవట్లేదు, నన్ను సంప్రదించట్లేదు అనేటువంటి ఒక ధోరణి ఈ రాశి వారిలో ప్రధానంగా ఉంటుంది. ఈ ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాల విషయాల్లో పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ పెట్టండి. ఆలోచనలు పరంపర ఏదైనా కొనసాగుతుంటే అక్కడితో కట్ చేసి ధ్యానంలో మునిగి ఉండండి. మంచి ఫలితాలకి ఇది కారణమవుతుంది. మౌనంగా ఉండడం వల్ల మౌనైన కలహం నాస్తి, గొడవలు రాకుండా ఉంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. గురువారం నాడు శనగలు దానం ఇవ్వండి. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు.